ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐ టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మన టీమిండియా అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీంలో సీనియర్ ప్లేయర్స్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడం, అలాగే టీంలో టాప్ 5 బ్యాట్స్మెన్ సెంచరీ చేసినా సరే మన టీం ఓడిపోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ బౌలింగ్ ఎంతలా ఫెయిల్ అయింది అని. అలాగే మన ప్లేయర్స్ మ్యాచ్లో కూడా చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్కి మన ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు రావడానికి అవకాశం ఉంది. అవేంటో ఈ వీడియోను చూద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక టీంలో మొదటి చేంజ్ విషయానికి వస్తే బూమ్రా అయితే అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడకపోవచ్చు. ఈవెన్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు బూమ్రా అయితే కేవలం ఈ సిరీస్లో 3 టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు అని. కానీ ఆ 3 టెస్ట్ మ్యాచ్లేవో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే బూమ్రా మోస్ట్లీ సెకండ్ టెస్ట్ ఆడకపోవచ్చు. తన వర్క్లోడ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తనని కేవలం 3 టెస్ట్ మ్యాచ్లే ఆడిపిస్తారు. ఇక బూమ్రా ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లో ఎవరు వస్తారంటే మోస్ట్లీ హర్షదీప్ సింగ్ రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ హర్షదీప్ గత 3 సంవత్సరాలుగా వైట్ బాల్లో చాలా బాగా రాణిస్తున్నాడు. అలాగే తనకి బాల్ని స్వింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. హర్షదీప్ని తీసుకుంటే మన టీంకి ఒక లెఫ్ట్ హ్యాండ్ వెరైటీ కూడా యాడ్ అవుతుంది. హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ చూసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లో అవకాశం దొరికింది. మన మేనేజ్మెంట్ ఇప్పుడైనా మేలుకొని హర్షదీప్ సింగ్కి అవకాశం ఇవ్వాలి. రెండవ చైన్ విషయానికి వస్తే శార్దుల్ అయితే సెకండ్ టెస్ట్కి మోస్ట్లీ పక్కన పెట్టచ్చు. తన ప్లేస్లో ఎన్కేఆర్ రావడానికి అవకాశం ఉంది. మనం బీజీటీలో చూసాం ఎన్కేఆర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ప్రజెంట్ మన టీంలో ఇప్పుడు టాప్ 5 బ్యాట్స్మెన్ మినహాయిస్తే లో ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు పర్ఫామ్ చేయలేడు. ఎన్కేఆర్ వస్తే మన లో ఆర్డర్ బ్యాటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే 5th సీమర్గా ఎన్కేఆర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. శార్దుల్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బ్యాట్తో కేవలం 5 రన్లు స్కోర్ చేస్తే బాల్తో కేవలం 2 వికెట్లే తీశాడు. అయితే ఎన్కేఆర్ మోస్ట్లీ రావడానికి అవకాశం ఉంది. ఇక ఇంకొక చైన్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ ప్లేస్లో కుల్దీప్ రావడానికి అవకాశం ఉంది. మనం చూసాం సుదర్శన్ అయితే డే 5లో ఫీల్డింగ్ చేస్తుంటే తనకి షోల్డర్కి ఇంజూరీ అయింది. సెకండ్ టెస్ట్ ఆడబోయే గ్రౌండ్ పేసెస్కి అంత హెల్ప్ఫుల్ ఉండకపోవచ్చు. సుదర్శన్ ప్లేస్లో కుల్దీప్ని తీసుకుంటే కరుణ్ నాయర్ నెంబర్ 3కి బుష్ చేయాలి. అలా చేస్తే మన లో ఆర్డర్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ సెట్ అవుతుంది. ఈవెన్ కరుణ్ నాయర్ అయితే నెంబర్ 3లో వచ్చి వార్మప్ మ్యాచ్లో ఒక డబుల్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. సుదర్శన్ ఫిట్గా లేకపోతే కరుణ్ నాయర్ని మోస్ట్లీ నెంబర్ 3లో ఆడిపిస్తారు. ఈ 2 చేంజెస్ చేసుకుంటే మన టీంలో రెండవ టెస్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.